'దేవరా' మూవీ రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అయింది. ఇంతవరకు 'దేవరా 2' గురించి ఏ అప్‌డేట్ లేదు. అసలు ఉంటుందో లేదో అనే డౌట్‌తో ఫ్యాన్స్ అందరూ 'దేవరా 2' గురించి పట్టించుకోవడమే మానేశారు. అయితే ఉన్నట్టుండి సినిమా గురించి అయితే బిగ్ అప్‌డేట్ అయితే ఇచ్చారు. మన 'దేవరా పార్ట్ 1' మూవీ అయితే ఎంత హైప్ లేకపోయినా భారీ లాభాలైతే తీసుకువచ్చింది. 2024లో దసరాకి మూవీ వచ్చి ప్రాఫిట్ తీసుకురావడంతో 'దేవరా 2' పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇంతలో ప్రశాంత్ నీల్ గారి 'డ్రాగన్' మూవీ సెట్స్ పైకి రావడం, ఆ షూటింగ్ కూడా ఆలస్యం కావడంతో 'దేవరా 2' సైడ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోయింది. 'దేవరా' రిలీజ్ అయ్యి ఏడాదిన్నర దాటడంతో ఇప్పట్లో 'దేవరా 2' ఉండదు అని అనుకున్నాం. కానీ మొన్న ప్రొడ్యూసర్ అప్డేట్ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో జోష్ మొదలైంది. తారక్ కెరియర్‌లో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన 'దేవరా'కు 'దేవరా 2' ఎప్పుడు వచ్చినా హైప్ క్రియేట్ చేస్తుంది. మేలో 'దేవరా 2' మొదలవుతుందని నిర్మాత అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ అప్డేట్‌తో ఫ్యాన్స్ అందరూ ఖుషి అయినా కానీ స్టార్ట్ అవుతుందో లేదో అనే డౌట్ అయితే ఉంది. 'దేవరా' సినిమా సెట్స్ పైకి రావడానికే ఏడాదిన్నర టైం పట్టింది. 'డ్రాగన్' షూటింగ్ ఎప్పటికప్పుడు బ్రేకులు పడడంతో ఇంకో 4 నెలలు షూటింగ్ పూర్తి చేసి 'దేవరా 2' షూటింగ్‌లో జాయిన్ అవుతారా అనే డౌట్ అయితే వెంటపడుతుంది. ఆగస్టు వరకు 'డ్రాగన్'తోనే తారక్ గారు ఉంటాడని, అలాంటప్పుడు 'దేవరా 2' ఎలా మొదలవుతుందని గుసగుసలైతే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 'దేవరా 2' కథను బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీ చేశారు కొరటాల శివ గారు. ఎంత ఫైనల్ అయినా సెట్స్ పైకి వెళ్ళడానికి తారక్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మేలో మొదలవుతుంది. కొరటాల శివ గారు గతంలో 'దేవరా'లో చూసింది కేవలం 10% అని 'దేవరా 2'లో ఇంకా చూస్తారంటూ అంచనాలు పెంచేశారు. 'దేవరా 2' మొదలైతే మాత్రం భారీ అంచనాలైతే ఉన్నాయి. 'దేవరా' వరల్డ్ వైడ్‌గా 182 కోట్లకు అమ్మితే 856 కోట్ల షేర్ అయితే వచ్చింది. డిస్ట్రిబ్యూటర్‌కి 74 కోట్ల లాభం తీసుకువచ్చింది. సెకండ్ పార్ట్‌లో ఆల్రెడీ కొన్ని సీన్స్ తీయడంతో బడ్జెట్ ఎంత అవుతుందో తెలీదు. నిర్మాత చెప్పినట్టు మేలో షూటింగ్ మొదలైతే 2027లో సమ్మర్‌కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ఏం జరగబోతుందో చూడాలి.